దుబ్బుసావుకొచ్చినట్లుగా ఉంది ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉద్యోగులకు శాపంగా మారింది. బస్సులో ఖాళీ లేదు అన్నందుకు ఓ మహిళా కండక్టర్ను నానా తిట్లు తిట్టారు మహిళా ప్రయాణికులు. ఈ బస్సు తమదని, నీతో మాకు పని లేదంటూ కండక్టర్తో గొడవకు దిగారు. వారితో వాదించలేక బస్సు నుండి దిగిపోయి కన్నీరు మున్నీరుగా విలిపించారు ఆ మహిళా కండక్టర్. భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్లే పల్లె వెలుగు బస్సు సారపాక వచ్చేసరికి పూర్తిగా మహిళలతో నిండిపోయింది. నిలబట్టానికి కూడా బస్సులో చోటు లేకపోవడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కాస్త జరగమంటూ మహిళా కండక్టర్ ప్రయాణికులను కోరింది. అంతే, మహిళా ప్రయాణికులంతా ఒక్కసారి ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ బస్సు మాది, డ్రైవర్ ఉంటే సరిపోతుంది, నీతో అవసరం లేదంటూ ఆమెను నానా దుర్భాషలాడారు. చూసారు కదా, మీ బాధ మీకు అర్థం, మా బాధ మీకు అర్థం. ఎందుకు కండక్టర్ మీద ఎందుకు మాట్లాడదు, ఒక మాట అన్నారని మీరు చెప్పండి. అసలు మాకు వినబడట్లేదు. బస్సులో ఎవరేమన్నా చూడండి, అసలు జరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతుంది ఆవిడ. దాంతో మహిళా కండక్టర్ రన్నింగ్ బస్సును నిలిపివేసి బోర్ను విలిపిస్తూ దిగిపోయింది. సాటి మహిళే అన్న విచక్షణ లేకుండా తన పట్ల ప్రవర్తించిన తీరుకు కండక్టర్ మనస్తాపానికి గురైంది. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు సైతం ఇది ప్రభుత్వ స్కీమ్ అని సర్ది చెప్పారు. చేసేదేమీ లేక కండక్టర్ మళ్లీ అదే బస్సులో వెళ్లిపోయారు. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణాలు చేస్తూ ఓ పక్క ప్రభుత్వానికి నష్టం కలిగించడమే కాక ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు కొందరు ప్రయాణికులు. ఇప్పటికైనా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయాలని, లేదంటే ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయని అంటున్నారు.